రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 13 సంవత్సరాలు అయినా కప్పు మాత్రం కొట్టలేదు. టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా దురదృష్టం ఏమో కానీ కప్పు మాత్రం ఆశగానే మిగిలిపోయింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం మాత్రం కప్పు కొట్టకపోయినా ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఈ టీం పైన ఉండే మీమ్స్ ఏ టీం పైన కూడా ఉండదు. ఈ టీం ఒక స్పెషల్ అలాంటిది. ఈ టీం కప్పు కొట్టకపోయినా ఐపీఎల్ చరిత్రలో మంచి రికార్డ్స్ అండ్ అలాగే ఘోరమైన రికార్డ్స్ కూడా ఈ టీంకి సొంతం. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, కోహ్లీ క్యాప్టెన్సీలో 2013 ఐపీఎల్లో ఒక పెద్ద హిస్టరీని క్రియేట్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో స్కోర్ మామూలుగా కొట్టలేదు. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హైయెస్ట్ స్కోర్. ఈ మ్యాచ్లో 263 పరుగులను 5 వికెట్లు కోల్పోయి సాధించింది. మ్యాచ్ మొత్తం వార్ వన్ సైడ్ అంటూ ఉంది. దీనికి తోడు క్రిస్ గేల్ 170 పరుగులు చేశాడు. కొడితే బాల్ బౌండరీ దాటాల్సిందే, మామూలుగా లేదు మ్యాచ్ మరి. నెంబర్ 2, హైయెస్ట్ ప్లేడ్ క్రికెటర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్. 2018లో మెగా ఐపీఎల్ వేలంలో కోహ్లీని 17 కోట్ల రూపాయలకు ఫ్రాంచైజీ నిలబెట్టింది. కోహ్లీ ఈజ్ ద ఓన్లీ వన్ హైయెస్ట్ ప్లేడ్ క్రికెటర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. నెంబర్ 3, ఇక్కడ అందరూ షాక్ అయ్యే విషయం ఏంటంటే ఐపీఎల్లో సెంచరీస్ చేయడం చాలా కష్టం. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో ఏ టీం తీసుకున్న హైయెస్ట్ సెంచరీస్ రికార్డు మాత్రం ఈ టీంకి ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్స్ 13 సెంచరీలు చేశారు. అందులో క్రిస్ గేల్ 5 సెంచరీస్ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. నెంబర్ 4, సంవత్సరాలుగా ఆర్సీబీ మంచి స్ట్రోక్ మేకర్స్ ని కలిగి ఉంది. బెంగళూరులో స్టేడియం చిన్నగా ఉండడం వలన సిక్సెస్ కొట్టడం చాలా ఈజీ అయింది. ఐపీఎల్లో అత్యధిక సిక్సెస్ కొట్టిన టీం ఆర్సీబీ మాత్రమే. ఈ టీం 1131 సిక్సర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెంబర్ 5, 2016లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లీగ్ యొక్క ఒక ఎడిషన్లో దాదాపు 1000 పరుగులు సాధించాడు. ఈ ఇయర్లో తన ఫ్రాంచైజ్ కోసం 973 పరుగులు చేశాడు అండ్ ఐపీఎల్ ఫైనల్ వరకు తన జట్టును ఒంటరిగా నడిపించాడు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. వాట్ ఎవర్, కోహ్లీ అండ్ ఆర్సీబీ రెండింటిని గుర్తుంచుకోవాల్సిన సీజన్ ఇది. నెంబర్ 6, మోస్ట్ 200+ స్కోర్. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 200+ స్కోర్ చేసిన టీం ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీనే. ఇప్పటి వరకు 12 సీజన్లు 10 సార్లు ఈ జట్టు 200+ స్కోర్ మార్కును దాటింది. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఎడిషన్లో కూడా ఆర్సీబీ ఇలాంటి స్కోర్ చేయాలని వాళ్ళ అభిమానులు ఆశిస్తున్నారు. నెంబర్ 7, ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో హిస్టరీని క్రియేట్ చేసింది. క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లో 170 పరుగులు సాధించాడు. అందులో అతను కేవలం 30 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కొడితే 6 లేకపోతే 4, తగ్గేదిలే. నెంబర్ 8, మోస్ట్ 200+ పార్ట్నర్షిప్. ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా ఆర్సీబీ బ్యాటింగ్ చాలా సందర్భాల్లో వారి కీ బ్యాటర్స్ను కలిగి ఉంది. ఐపీఎల్లో అత్యధికంగా 200+ పార్ట్నర్షిప్ చేసిన ఏకైక టీం ఆర్సీబీ మాత్రమే. ఈ టీం 4 టైమ్స్ 200+ పార్ట్నర్షిప్ని సాధించింది. నెంబర్ 9, ఐపీఎల్లో ఎక్కువ రికార్డ్స్ ఉన్న మ్యాచ్ గెలిచే ఛాన్స్ తక్కువ ఉన్న టీం కూడా ఇదే. కోహ్లీ 2011 నుండి టీంకి కెప్టెన్గా ఉన్నప్పుడు కొన్ని క్రిటికల్ టైమ్స్ కూడా ఉన్నాయి. కెప్టెన్గా 55 ఓడిపోయిన గేమ్స్లో ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్నాడు. అదే కెప్టెన్ కింద ఏ జట్టుకైనా ఇది చాలా ఎక్కువ. కోహ్లీకి 47.16% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 10, ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ రన్స్ చేసిన టీం ఇది అండ్ అలాగే లోయెస్ట్ స్కోర్ చేసిన టీం కూడా ఇదే. 2013 ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఆర్సీబీ జస్ట్ 49 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఇది చాలా అంటే చాలా దారుణమైన రికార్డ్. ఏది ఏమైనప్పటికీ మ్యాచ్ గెలిచిన ఓడినా ఆర్సీబీ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. చూడాలి ఈసారైనా కప్ కొడుతుందేమో. మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్ చెప్పండి. సో ఫైనలీ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై ఆర్సీబీ, జై హింద్.